మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. 5 పర్యాయాలు శాసనసభ్యులుగా, మంత్రిగా ఆయన బహుముఖ సేవలందించారు. ముఖ్యంగా కాపులను బీసీల జాబితాలో చేర్చాలని ఆయన సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఆయన జీవిత ప్రస్థానం ఒక రాజకీయ నాయకుడి స్థాయి నుంచి ఒక శక్తివంతమైన సామాజిక ఉద్యమ నేతగా ఎలా మారారో తెలియజేస్తోంది. దాదాపు 40 ఏళ్ల పాటు కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన అంశంగా ఉంచిన ఆయన ఒక పోరాట యోధుడిగా నిలిచిపోయారు. ఆయన మృతి పట్ల సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ తీవ్రంగా సంతాపాన్ని వ్యక్తం చేశారు. ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న తూర్పుగోదావరి జిల్లాలో కిర్లంపూడిలో జన్మించారు. ఆయన తండ్రి వీర రాఘవరావు రాజకీయాల్లోనూ మంచి పేరున్న వ్యక్తి. తండ్రి మరణం తరువాత రాజకీయాల్లోకి వచ్చిన ముద్రగడ 1978లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీ రామారావు, ఎం చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి తన 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కీలక పాత్ర పోషించారు. కాపు ఉద్యమ గమనం 1988లో వంగవీటి మోహనరంగ హత్య తరువాత రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం సంఘటితం కావడం మొదలైంది. ఆ సమయంలో ముద్రగడ ఆ వర్గానికి ప్రధాన ప్రతినిధిగా ఎదిగారు. 1990లు మరియు 2000లో దశకంలో ఆయన అనేక కాపునాడు మహాసభలు నిర్వహించారు. కాపులకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ను ఆయన తన జీవన లక్ష్యంగా చేసుకున్నారు. తుది ఘటన మరియు పోరాట పద్ధతులు 2014 విభజన తరువాత వచ్చిన ప్రభుత్వాలు కాపు రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకోలేదని భావించిన ముద్రగడ తన పోరాటాన్ని ఉధృతం చేశారు. 2016 జనవరి 31న తునిలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభ సందర్భంగా జరిగిన అల్లల్లో రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలుకు నిప్పు పెట్టడం, నేషనల్ హైవే 16పై ఆందోళనకారులు ఆందోళన జరగడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టించారు. తన డిమాండ్ నెరవేరాలనే ఆయన అనేకసార్లు ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో ఆయన అనుసరించిన ఈ మార్గం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. చివరి దశ వారసత్వం. తన రాజకీయ జీవితం చివరి దశలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ముద్రగడ 2024 మార్చిలో వైసీపీలో చేరారు. అయితే ఆ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తన సామాజిక వర్గం తీరుపై అసహనంతో తన పేరును ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకోవడం గమనార్హం. సుదీర్ఘకాలం పాటు కిర్లంపూడిలోనే ఉంటూ బహిరంగ లేఖల ద్వారా తన నిరసనలను, అభిప్రాయాలను వ్యక్తపరిచేవారు. ముద్రగడ పద్మనాభం 2026 జూలై 14న తన 73వ ఏట కన్నుమూశారు. దాదాపు 40 ఏళ్ల పాటు కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన అంశంగా ఉంచిన ఆయన ఒక పోరాట యోధుడిగా నిలిచిపోయాడు. పద్మనాభం మృతి పట్ల సీనియర్ రాజకీయ నాయకులు, ప్రముఖ కాపు సామాజిక వర్గ నేత ఆకుల శ్రీనివాస్ కుమార్ ఒక ప్రకటనలో సంతాపాన్ని వ్యక్తం చేశారు. ముద్రగడ అకాల మరణం చెందారన్న వార్త అత్యంత దిగ్భ్రాంతికరమని, బాధాకరమని పేర్కొన్నారు. సమాజం కోసం, కాపు సామాజిక వర్గం ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ చిరస్మరణీయమని నివాళులర్పించారు. ముద్రగడతో తనకున్న అనుబంధం, ఆయనతో కలిసి పనిచేసిన సందర్భాలు తన మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు. సమాజ హితం కోసం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పరితపించిన ధీరుడని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మన మధ్య లేకపోవడం తీరని లోటని పేర్కొన్నారు. ఉద్యమమే ఊపిరిగా, ఆత్మగౌరవమే లక్ష్యంగా సాగిన ఆయన ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని ఆకుల శ్రీనివాస్ పేర్కొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన నుంచి తాను పొందిన మార్గనిర్దేశం ఎంతో విలువైందని, ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేమని తెలిపారు. పద్మనాభం పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.